శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. భారతదేశంలో సనాతన ధర్మంలో ఋషులు కాల విభాగానికి ఇచ్చినంత ప్రాధాన్యత బహుశः దేనికి ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకని అంటే ఈ సమస్త జగత్తు కాలమునందొచ్చి కాలమునందు పెరిగి కాలమునందే లయమైపోతుంది. కాలమే భగవంతుని యొక్క స్వరూపంగా మనం ఆరాధన చేస్తాం. అటువంటి ఆరాధన క్రమంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏ కార్యమునందు ఏ సమయమును పాటించాలి అనేటటువంటి దానికి మనందరికీ కూడా మార్గనిర్దేశనం చెయ్యడం కోసం చక్కటి కాల విభాగం చేసి ఋషులు మనకు అందించారు. అందులో మొట్టమొదటి ప్రమాణము ఒక సంవత్సరం. ఆ సంవత్సరాన్ని మళ్ళీ 2 ఆయనములుగా విభజించారు. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణము. మళ్ళీ ఆ ఆయనము మాసములుగా విభజింపబడింది. మళ్ళీ ప్రతి మాసము 2 పక్షములు, ప్రతి పక్షము కూడా మళ్ళీ వారములుగా విభజింపబడింది. వారము రోజులుగా, రోజులు రాత్రి పగలుగా, మళ్ళీ అవి గంటలుగా, గంటలు హోరలుగా, హోరలు నిమిషములుగా, నిమిషములు క్షణములుగా, ఇలా ఎంత సూక్ష్మతరమైనటువంటి స్థితి వరకు విభాగం చేయొచ్చో అంతవరకు కాలాన్ని విభాగం చేశారు. అందులో సంవత్సరం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి ప్రమాణం. ఇక రేపటి రోజు నుంచి శ్రీ విళంబినామ సంవత్సరం ప్రారంభమవుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం అవడాన్నే ఉగాది, యుగాది అని పిలుస్తూ ఉంటారు. అసలు ఈ యుగ ప్రారంభం అనేటటువంటిది ఆ రోజునే సృష్టిలో ప్రారంభమైనటువంటి కారణం చేత దానికి యుగాది అన్న పేరు, ఉగాది అన్న పేరు వచ్చాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ రోజున మనం నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాల్ని కూడా ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. ఆ రోజు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి, సాధ్యమైతే సూర్యోదయానికి 88 నిమిషముల ముందుగా నిద్రలేచి తైలాభ్యంగం చేసుకోవాలి. అంటే మొట్టమొదట నువ్వుల నూనెని ఒంటికి అలదుకుంటారు. ఎందుచేత అంటే నువ్వుల నూనె శరీరమునకు అలదుకున్న కారణము చేత అలక్ష్మి పరిహారం అవుతుంది అని. అలా అలక్ష్మిని పరిహారం చేసుకోవడం కోసం, శరీరంలో ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం తైలమర్దనం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా నిర్ణయింపబడింది. అలాగే తదనంతరం పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని స్నానాన్ని నిర్వర్తిస్తారు. అందున శిరపూర్వకమైనటువంటి స్నానం అంటే తలస్నానాన్ని చేసి, నూతన వస్త్రధారణ చేసి, నిత్యకర్మలు ఏవి నెరవేర్చవలసి ఉంటుందో వాటిని నెరవేర్చి భగవంతుని యొక్క ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన చేసినప్పుడు ప్రతివారు కూడా తప్పకుండా ఆ రోజున ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తారు. యద్వర్షాదౌ నింబసుమం అని శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం.